ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తగ్గలేదు పద్మావతి. కుమారి ఫోన్ ఇవ్వు, అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళావు? తొందరగా రా, వీళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లేలా ఉన్నారు. ఎంగేజ్ వస్తుంది. ఏమిటి, ఏమైంది? ఇంకా తగ్గలేదా? లేదు బావా, ఇలాంటి కడుపు నొప్పులు చాలా చూశాను. దీనికి మందు నా దగ్గర ఉంది. ఏంటది? ఏదన్నా రాడ్డు తెచ్చి ఎర్రగా కాల్చి పొట్ట మీద వాత పెడితే దెబ్బకి తగ్గిపోతుంది. అమ్మ ఎదవా, కడుపు నొప్పని నాటకం ఆడితే క్యారెక్టర్ ఇస్తానని ఇప్పుడు వాత పెట్టమని చెప్తావా? అబ్బా పద్మావతి, నాకు కడుపు నొప్పి లేదు పద్మావతి. అదేంటి మరి? కడుపు నొప్పి అని అంతలో అర్చు. ఏముంది, నీకెలాగూ క్యాట్ వాక్ నడిచే అవకాశం వచ్చింది కదా. వచ్చింది. ఆ అవకాశం తను కొట్టేద్దామని ఓవర్ యాక్షన్ చేసి ఉంటుంది, అంతే కదా ఆంటీ? అమ్మ వెదవా, ఇలా ఇరికిచ్చావేంట్రే నన్ను? ఏం లేదు పద్మావతి, యాక్చువల్ గా ఇందాక వచ్చింది. ఇందాక టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయింది పద్మావతి. అయ్యో, నిజంగా ఉంటే హాస్పిటల్ కి వెళ్దాం. అదేం లేదు పద్మావతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇందాక నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేసిందేంటి? నాకు క్యాట్ వాక్ అవకాశం ఇస్తా అని నా కడుపు కాలిస్తా అంటావా? నీ ఏడుపు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? కడుపు నొప్పి వచ్చి ఏడ్చినట్టు లేదు, మరి మొగుడు పోతే ఏడ్చినట్టుంది. మళ్ళీ వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను, అంతే. ఈసారి వదిలేయండి, నెక్స్ట్ టైం ఇంకోలా ట్రై చేద్దాం. ఛీ, నిన్ను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నా చెప్పుతో నిన్ను కొట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేస్తావో చూస్తానే క్యాట్ వాకు. శభాష్ శభాష్ శ్రీనివాసు. ఈ నెల నడబడే వరాల ఓరబడే ప్రియంగా. బావ ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం లేదు. సూపర్ అమ్మా, సూపర్. ఈ డ్రెస్ లో నాకే ముద్దొచ్చేస్తున్నావు. నువ్వు తొడుక్కోవడం వల్ల ఈ డ్రెస్ కి అందం వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఆ డ్రెస్ వేసుకుంటే నేను అందంగానే ఉంటాను. వేసుకో మరి, ఇంకెందుకు ఆలస్యం? నీకు మగవాళ్ళ డ్రెస్సుల కన్నా ఆడవాళ్ళ డ్రెస్లే కరెక్ట్ గా ఉంటాయిలే. నేను అన్నది మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే అని, పద్మావతి డ్రెస్ వేసుకుంటే అని కాదు. ఏడ్చావులే. నువ్వు రెడీనా పద్మావతి? వెళ్ళు.
వీడి తాతక్క వేషాలు అనవసరంగా ఇరుక్కుపోతున్నాడు పిచ్చి వేదమని. అక్క నేను రెడీ. పద్మావతి రెడీనా? మేడం ఒరేయ్, పద్మావతి పక్కన వద్దని చెప్పానా? నేను తర్వాత షూట్ చేస్తాలే, ఆగు. లేదులే అక్క, పద్మావతి దూరంగా నిలబడమను, నేను దూరంగా నిలబడతాను, ఇద్దరు నడుస్తాం, అయిపోతుంది కదా. చేయి పట్టుకోంలే. అమ్మా, వీడు వదిలేలా లేడమ్మా. నువ్వు అటు పక్కరా, వీడు అటు పక్క వస్తాడు. ప్లీజ్ నా కోసం. సరే మేడం. పద్మావతి ఏంటమ్మా పద్మావతి, ఏమైంది? ఎందుకు ఆగావు? ఏదో కొంచెం అనీజీగా ఉంది మేడం. అలా ఉండే ఛాన్స్ లేదే. అది కొత్త డ్రెస్సే కావచ్చు, కానీ స్ప్రే కొట్టాం కదా, వాటి వల్ల దురదలు వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? గోక్కో పద్మావతి, గోక్కో. అక్క ఏటో తేడా కొడుతుంది అక్క. అమ్మా రే, ఏమైందిరా? అమ్మా అబ్బా దూరం. ఇదేమిటి, నేను కొట్టింది పద్మావతి డ్రెస్ కదా, వీడు గోక్కుంటున్నాడేమిటి? అక్క నా వల్ల కావట్లేదు అక్క. రే, ఏంట్రా, ఏమైందిరా? వీళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాయి అక్క. ఎవరో కావాలని నా బట్టలు దోలుగుండా రాసినారు అక్క. నీ బట్టలకి ఎవరు చేస్తారా? మేడం ఒకసారి చెక్ చేస్తే బెటర్ మేడం. ఇందాక శ్రీనివాస్ జేబులో స్ప్రే బాటిల్ చూశాను. నువ్వు నా జేబులో స్ప్రే బాటిల్ చూసావా? అవును, నేను చూశాను. నాకు నీ మీదే అనుమానం. ఏం బావా, నువ్వు చేసిన పనేనా ఇదంతా? చిచి చిచి, నేను చేయలేదు పద్మావతి. అయితే ఇంకేంటి మేడం, సీసీ కెమెరాస్ చూస్తే సరిపోతుంది. అవునక్క, సీసీ కెమెరా చెక్ చేయాల్సిందే, ఆ దొంగలో చూడాల్సిందే. దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి తండ్రి. ఫార్వర్డ్ చేయి, ఫార్వర్డ్ చేయి. అమ్మ వెధవా, అంటే బట్టల మీద స్ప్రే చేసింది నువ్వనమాట. మా తమ్ముడు ఒళ్ళంతా దురదలు రావడానికి కారణం నువ్వనమాట. అన్నమాట తమ్ముడు మాట తర్వాత మేడం, నేను స్ప్రే చేసింది పద్మావతి బట్టలకైతే మీ తమ్ముడికి దురదలు వస్తున్నాయేమిటి? నిజమే కదక్క, అతగాడు స్ప్రే చేసింది పద్మావతి డ్రెస్ కదా, మరి నాకెందుకు దురదలు వచ్చాయి? అదేంటి సార్ అలా అంటారు? మీ బట్టలు నా బట్టలు మారిపోయాయి కదా, నేనే కదా తీసుకొచ్చి మీకు ఇచ్చాను. సుందరం గారు డ్రెస్ ఉందేంటి? సుందరం గారు, సుందరం గారు! పద్మావతి డ్రెస్ మారిపోయింది. పద్మావతి, ఇదిగోండి మీ డ్రెస్, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పద్మావతి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నీ బట్టలు అనుకొని నా బట్టలు స్ప్రే చేశాడు, అందుకే నాకు దురదలు వచ్చాయి. ఎస్, నా తమ్ముడి మీద పగబట్టి
వీడికి ఒళ్ళంతా దురదలు రావడానికి కారణం వీడే. ఇలాంటి వెధవని ఎప్పటికీ క్షమించకూడదు. నిన్ను మేడం సారీ మేడం, మరోలా అనుకోకండి. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మనిషి మీద చేయి చేసుకుంటే ఆ తర్వాత అతను ఏ తప్పు చేయలేదని తెలిస్తే బాధపడాల్సింది మనమే. ఏంటి వాడు తప్పు చేయలేదని ఇంకా నమ్ముతున్నావా? సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా? అంటే కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు అంటున్నాను మేడం. అసలు ఏం జరిగిందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఇంకా తెలుసుకుందా పద్మావతి? ఆ యదవ నాకు ఒళ్ళంతా దొందలు రావాలని స్ప్రే కొట్టాడు. వాడిని సాగుకొట్టి ఆఫీస్ నుంచి బయటికి తెరమియాలి. సూత్తరంటే అందరూ కలిసి ఆడి కిరకొట్టి పంపించండి. అయ్యో మేడం ఆగండి. మేడం ఆగండి, తప్పండి తప్పండి, జరగండి. పిచ్చేమైనా పట్టిందా మీకు? అసలు ఆయన ఏం చేశారో తెలుసుకోకుండానే కొట్టేస్తారా? ఒక్కసారి కూడా అతనికి చెప్పుకునే అవకాశం ఇవ్వరా? బావా నువ్వు చెప్పు. థ్యాంక్ యూ పద్మావతి. నువ్వు గనక ఆపకపోతే ఈ పాటికి నా ఒళ్ళంతా వాతలు వచ్చేలా కొట్టేవాళ్ళు వీళ్ళంతా. ముందు జరిగిందేంటో చెప్పు. యాక్చువల్లీ నువ్వు క్యాట్ వాక్ చేస్తావని నాకు తెలుసు. ఆ బట్టలు ఎక్కడ కంపు కొడతాయో, ఎలాంటి వాసన వస్తాయో అని ఫారిన్ నుంచి తెచ్చుకున్న నా సెంటు బాటిల్ తీసుకుని నీ బట్టలకి స్ప్రే చేశాను. ఇది నిజం. సుందరం గారి బట్టలని నాకు తెలీదు. నీ బట్టలే అనుకుని స్ప్రే చేశాను. పైగా అవి సువాసన రావాలనే కొట్టాను. ఇలా జరుగుతుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. ఆహా, భలే కదలేసావు బావా. విన్నారు కదా, మా బావా నా మీద ప్రేమతో అభిమానంతో స్ప్రే చేస్తే దాన్ని తప్పెలా పడతారు? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? మీ బావని సమర్థిస్తున్నావా? అది నిజంగా సెంటు బాటిలైతే మా తమ్ముడికి దురదలు ఎందుకు వచ్చాయి? ఒక్క నిమిషం మేడం. ఇదిగోండి మేడం. అర్రే ఇది ఎక్స్పైర్ అయిపోయింది మేడం. అవునరా, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. అరే రే రే, ఎక్స్పైర్ అయిపోతే దురదలే కదా మేడం వచ్చేది. దురదలు ఎందుకు వస్తాయి? అవును మేడం, ఇలాంటి స్ప్రేలు ఎక్స్పైర్ అయిపోతే వాటి రియాక్షన్స్ వల్ల స్కిన్ మీద అలర్జీ వస్తుంది మేడం. ఆ అలర్జీ రిజల్టే పాపం ఆయనకి దురదలు. నువ్వు చాలా తెలివిగా మీ బావని కాపాడుతున్నావు పద్మావతి. సరే, సాక్ష్యాలు నీ వైపు ఉన్నాయి కాబట్టి నేను తలవంచాల్సి వస్తుంది. ఏది ఏమైనా సరే చేసిన తప్పుకు మాత్రం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కాదు అంటే ఈ క్షణమే ఉద్యోగంలోంచి తీసేస్తాను. మన ఆఫీస్కి ముంబై నుంచి పార్సల్స్ వచ్చా. అవన్నీ మెట్ల దగ్గర ఉన్నాయి. ఎవరి హెల్ప్ లేకుండా నువ్వొక్కడవే ఆ పార్సల్స్ అన్ని పైకి తీసుకురావాలి. ఈ కండిషన్ నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో. నేను రెడీ సార్. వెళ్ళి ముందా పంచుడు. ఆయింట్మెంట్ రాసుకోరా, చూడలేకపోతున్నా. ఎంత పని చేసావు బావా. కోరి కోరి కొరివితో తల కొరుక్కున్నావు ఇప్పుడు. బావా, ఇస్త్రీ నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేసేదాన్ని కదా. నువ్వులే, నేను చేస్తాను గాని. తప్పుకో, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకోగలను. ఏంటి బావా అలా కసురుకుంటున్నావు? నా మీద కోపం నీకింకా పోలేదా? నీ మీద కోపం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఆ పోలీసులకి నీ మీద కోపం రాకుండా చూసుకో, లేదంటే 2 రోజుల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే నేను దొంగతనం చేశానని నువ్వు నమ్ముతున్నావా బావా? నేను నమ్మానా నమ్మలేదా నీకు అనవసరం త్రిపుర. పోలీసులు నమ్మారా లేదా అన్నది మాత్రమే అవసరం. వదిన మాటిచ్చినట్టుగా 3 రోజుల్లో ఏ తప్పు చేయలేదని నిరూపించావా సరే, లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా, జైలుకెళ్తానా అని నాకేం బాధ లేదు బావా. అందరూ నన్ను దొంగ అంటుంటే అది మళ్ళీ నువ్వు నమ్మావా లేదా అని అడుగుతున్నావు చూడు, అది ముఖ్యం బావా. చెప్పు బావా, నేను దొంగ అని నువ్వు నమ్ముతున్నావా? సాక్ష్యాలన్నీ నువ్వు దొంగతనం చేసావని చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను త్రిపుర? తప్పు బావా, చాలా పెద్ద తప్పు.
నేను దొంగతనం చేశాను అంటే పెద్ద బావే నమ్మలేదు బావా. అలాంటిది నువ్వెలా నమ్ముతున్నావు? నా నమ్మకాలతో నీకు అవసరం లేదు త్రిపుర. నీకిప్పుడు కావాల్సింది పోలీసుల నమ్మకం. వాళ్ళు నమ్మేటట్టుగా చూసుకో. ప్లీజ్ బావా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నేరం చెయ్యలేదు. నేనేం నేరస్తురాల్ని కాదు. ఏయ్, చెప్పిన సోదే మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు? విసిగించకుండా పోవతలకి. అయ్యో బావా, ఈ ఓవర్ యాక్షనే వద్దంటాను. మోహన్ చూడాలంటేనే చిరాగ్గా ఉంది. పోవతలకి. అర్థమైంది బావా, నాకంతా అర్థమైంది. నేను దొంగతనం చేశానని నువ్వు నమ్ముతున్నావు కదూ? అందుకే నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదూ? ఇప్పుడు చెప్తున్నాను బావా, ఈ త్రిపుర ఏ తప్పు చెయ్యలేదని, కావాలని ఈ దొంగతనం కేసులో ఇరికించారని నిరూపించకపోతే నా పేరు త్రిపురనే కాదు బావా. శభాష్, అంత పెద్ద సాక్ష్యం నీ దగ్గర ఉంటే పోలీసులు వచ్చినప్పుడు నిరూపించుకోవచ్చు కదా. అప్పటిదాకా ఎందుకు ఆగడమో? ఏయ్, ఇంకా మీకు గత జన్మ బుద్ధులు పోలేదే. ఏం మాట్లాడుతున్నావే? అవునే, నాకు తెలిసి పోయిన జన్మలో మీ ఇద్దరు పందులై ఉంటారు. ఆ పందులుంటాయి చూసావా, వాటికి రుచికరమైన ఆహారం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అడ్డమైన అశుద్ధమైన ఆహారం అంటేనే వాటికి మహా ఇష్టం. మీ ఇద్దరు కూడా అంతేనే. మీకు మంచి విషయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి చెత్త విషయాలంటే మాత్రం మహా ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే మీ ఇద్దరిని పందులతో పోల్చాను. ఏం మాట్లాడుతున్నావే? వదులవే, వదులవే రాక్షసి. గోవింద్, చూడు గోవింద్, నువ్వుండగానే ఎంత ధైర్యంగా నా చేతిని మెల్లేసిందో. ఏ త్రిపుర, ఏం చేస్తున్నావు? వదులు. ఎందుకు వదలాలి బావా? నీ మరదల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అడగడానికి రాని నోరు, దీన్ని చెయ్యి పట్టుకుంటే నీకు నోరొచ్చిందా? ఇప్పుడు చెప్తున్నాను బావా, దొంగతనం అనే నింద నా మీద పడ్డానికి కారణం వీళ్ళిద్దరే. ఆ నగలు పోయాయంటే కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఆ దొంగతనం చేసి ఆ నేరం నా కట్టగట్టారు. అబద్ధం. నీ మీద నేరం నెడితే మాకే వస్తుంది. ఏయ్, నిజమే కాదా? చెప్పవే. లేదు, పచ్చి అబద్ధం. నిజం చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. చెప్పవే, చెప్పు. నువ్వు చేయలేదా? నిజం చెప్పే, నిజం చెప్పు. వదరా. ఎంత ధైర్యం లేకపోతే చేసిన తప్పుని సమర్థించుకోవడమే కాకుండా అమ్మాయకురాలైన దామినిని కొడతావా? ఏంటి? ఇది అమాయకురాలా? వీళ్ళ మాయలో పడి నువ్వు మోసపోయావు బావా. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు కనుక దొంగతనం చెయ్యలేదు అనే సాక్ష్యం కనుక నేను సంపాదించకపోతే నా పేరు త్రిపురయ్యే కాదు. మైండ్ ఇట్. చూసావా గోవింద్, చూసావా అది ఎంతకు తెగించిందో? ఈ రోజు ఏదో ఒకటి చేసి చివరికి ఆ దొంగతనం ఏదో మేమిద్దరమే చేశామని ప్రూవ్ చేస్తుందంట. ఆ దొంగతనం మాకే అంటగట్టాలని ప్రయత్నం చేస్తుంది. అంతవరకు జరిగితే నా విశ్వరూపం చూపిస్తాను. తన్నులు తింటే తిన్నాను గాని గోవింద్ మనసులో మాత్రం ఒక బీజం వేశాను. ఒకవేళ పొరపాటున రేపొద్దున మనమే దొంగతనం చేశామని ప్రూవ్ అయినా కూడా గోవింద్ నమ్మడు. ఎలా ఉంది ఐడియా? అబ్బబ్బబ్బా, సూపరే. సేమ్ టు సేమ్ నా ఫేస్ లాగే ఉంది. అంత దరిద్రంగా ఉందా? కూల్ మాయా, మనిద్దరం ఒకటే కదా. ఇదిగో శ్రీనివాస, ఇవే నువ్వు మొయ్యాల్సిన పార్సల్. సార్, మనిషి అన్నవాడెవడు ఈ పార్సల్స్ మొయ్యలేడు సార్, మీలాంటి వాళ్ళు తప్ప. అంటే నేను మనిషి కానా? అలా నేను అనట్లేదు సార్, మీరు దేవుడు కదా, మీరైతే మోస్తారు సార్.
నా అలాంటి వాడు మోయలేడు సార్. కావాలంటే ఓ 10 మంది కూలీల్ని మాట్లాడి పైకి మోయించండి, డబ్బులు నేను ఇస్తాను. ఏటే ఎకటాలక టాటర్ పెట్టే నువ్వే మొయ్యాలి.